బండ్గా ప్రసిద్ధమైన ఈ రహదారి 1568లో హుస్సేన్ సాగర్ గట్టుగా నిర్మించబడింది. ఇది చెరువు గట్టుగా ఉంది కాబట్టి ట్యాంక్ బండ్ అంటే చెరువు గట్టుగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతుంది హుస్సేన్ సాగర్ మీద ఉన్న ట్యాంక్ బండ్. ఈ గట్టు మీద నుండి వెళ్లే ట్యాంక్ బండ్ రహదారికి జంట నగరాల్లో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించే వారికి, సాయంకాలం వాహ్యాలకి వెళ్లే వారికి, ముఖ్యంగా ఆదివారం మరియు ఇతర సెలవు రోజుల సాయంత్ర సమయాల్లో స్నేహితులను కలుసుకునే వారికి ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం. చరిత్ర చెరువు గట్టు మీద మార్గంలో పూర్వము చెరువు కనిపించకుండా ఎత్తైన ప్రహారీ గోడలు ఉండేవి. 1946లో ఇది నచ్చని అప్పటి హైదరాబాద్ దివాను సర్ మిర్జా ఇస్మాయిల్ గోడలను కూల్చివేయించి వాటి స్థానంలో ఇనుప కడ్డీలతో కూడిన ప్రాకారాన్ని కట్టించాడు. ఈ విధంగా చెరువు కట్ట మీద నడిచే వారికి చల్ల గాలి పీల్చుకుంటూ చెరువు యొక్క దృశ్యాన్ని ఆస్వాదించే విధంగా మార్పులు చేశాడు. మూసీ నది ఉపనది పైన ఈ కట్టను 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా నిమిత్తం కట్టించాడు. తనను అనారోగ్యం నుంచి కోలుకునేలా చేసిన హుస్సేన్ షా వలీ గౌరవార్థం ఈ చెరువుకు హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టాడు. అప్పటికి ఇంకా చారిత్రాత్మకమైన చార్మినార్ నిర్మాణం జరగలేదు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ నగరానికి బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్కు మధ్య రాకపోకలకు ఈ కట్ట ఒక మార్గమైంది. అందచందాలు క్రమంగా హుస్సేన్ సాగర్ నీరు త్రాగునీటి అవసరాలకు పనికి రాకుండా పోయింది. అయితే నగరం విస్తరిస్తున్న కొద్దీ ట్యాంక్ బండ్ రోడ్డు మీద వాహనాల రద్దీ బాగా పెరిగింది. రోడ్డును అభివృద్ధి పరుస్తూనే వివిధ ప్రభుత్వాలు దాని పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. పార్కులు, విగ్రహాలు, మందిరాలు, భవనాల సముదాయంతో ఇది నగరంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. బుద్ధ విగ్రహం ట్యాంక్ బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్లో జిబ్రాల్టర్ రాక్ అనబడే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువు ఉంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం 60 కిలోమీటర్ల దూరం నుండి 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. అయితే స్థాపన సమయంలో విషాదం చోటు చేసుకుంది. బార్జితో పాటు విగ్రహం మునిగి కొందరు శ్రామికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మళ్ళీ డిసెంబర్ 1992లో దీనిని వెలికితీసి ప్రతిష్ఠించారు. హైదరాబాద్ నగర చిహ్నంగా చార్మినార్తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాల్లో చూపుతారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డుపై 33 విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. ఈ 33 మంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాల్లో విశిష్టమైన స్థానం కలిగిన మహనీయులు. ఈ విగ్రహాలు ఏర్పరిచే సమయంలో మరికొంతమంది విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఏర్పరచలేదని కొంత వివాదం ఏర్పడింది. ముఖ్యంగా జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, 1000 పడగలు, రామాయణ, కల్పవృక్షం వంటి కావ్యాలను రచించిన విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం, తన కవితలతో, పాటలతో తెలుగువారిని వెన్నెల స్నానాలు చేయించిన దాశరథి గారి విగ్రహం, అపర చాణక్యుడిగా పేరుగాంచిన తెలుగు ప్రధాని పివి నరసింహారావు గారి విగ్రహాలు ఇక్కడ ఏర్పరచకపోవడం ఒక లోపంగా ఇప్పటికీ సాహితీ అభిమానులు బాధపడుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే రాజకీయాలతో, ఉద్యమాలతో, వివాదాలతో, ప్రాంతాలతో సంబంధం లేని మొత్తం తెలుగువారందరికీ చెందిన అన్ని విగ్రహాల్లో కొన్ని తెలుగువారి చేతనే కూల్చబడి, పగలగొట్టబడి, తగలబెట్టబడి, విరగ్గొట్టబడి, తొక్కబడి హుస్సేన్ సాగర్లో విసిరివేయబడటం సరస్సుకు ట్యాంక్ బండ్ ఒక కట్ట కాగా, రెండవ పక్క నెక్లెస్ రోడ్, ఐమాక్స్ థియేటర్, ఎన్టీఆర్ ఉద్యానవనం శోభాయమానంగా వృద్ధి చెందాయి. సెక్రటేరియట్ భవనం, పెద్ద ఫ్లైఓవర్, బోట్ క్లబ్, లుంబిని పార్క్ ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. ఉత్తరాన సంజీవయ్య పార్క్, హజరత్ సైదాని, మాసాహెబ్ సమాధి ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ట్యాంక్ బండ్కు సమాంతరంగా దిగువ ట్యాంక్ బండ్ రోడ్ వేశారు. ఇది ప్రస్తుతం పత్రికా, టెలివిజన్ కార్యాలయాల కేంద్రంగా విలసిల్లుతున్నది. ఈ దిగువ ట్యాంక్ బండ్ రోడ్డు దక్షిణాన కట్టమైసమ్మ గుడి, దాని సమీపంలో ఇందిరా పార్క్ ఉన్నాయి. ఇలా ట్యాంక్ బండ్ ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ముఖ్యమైన ప్రయాణ మార్గంగాను, పర్యాటక స్థలంగాను ఉన్నది. ట్యాంక్ బండ్ పై జరిగే ఉత్సవాలు ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం హుస్సేన్ సాగర్లో గణేష విగ్రహాల నిమజ్జనం జంట నగరాల్లో ఒక ముఖ్యమైన వార్షిక సంరంభంగా పరిణమించింది. దీనివల్ల ఈ సరస్సును వినాయక్ సాగర్గా కూడా కొంతమంది పిలవటం ప్రారంభమైంది. కోలాహలంగా అనేక వాహనాల్లో వివిధ సైజుల్లో వినాయకులు ఊరేగింపుగా తెచ్చి సరస్సులో నిమజ్జనం చేస్తారు. ఏటా దాదాపుగా 30,000కు పైగా విగ్రహాలు ఇలా నిమజ్జనం చేయబడతాయని అంచనా. ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి, మతపరమైన కల్లోలాలు తలెత్తకుండా ఉండటానికి నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. బందోబస్తు కోసం 30,000కు పైగా పోలీసు బలగం ఈ సమయంలో విధి నిర్వహణలో ఉంటారు.
విగ్రహాల సంఖ్యను, ఊరేగింపు రూట్లను, నిమజ్జన కార్యకలాపాలను పర్యవేక్షించు తగు చర్యలను తీసుకోవడానికి ప్రణాళిక కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను కూడా వాడతారు. నిమజ్జనం జరిగిన మర్నాడు చూస్తే అంతకు ముందు వరకు ఎన్నో పూజలు అందుకున్న విగ్రహాల మీదకెక్కి వాటిని పగులగొట్టి వాటిలో అమర్చిన ఇనుప చువ్వలు తీసుకుపోతున్న వారు కనిపిస్తారు. చివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముక్కలుగా మారిన ఆ విగ్రహాలు నీటిలో మిగిలిపోతాయి. ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయబడి రసాయనిక రంగులు పూయబడిన విగ్రహాలను ఇంత పెద్ద ఎత్తున నిమజ్జనం చేయడం వల్ల సరస్సు నీరు కలుషితమవుతుందని పర్యావరణ పరిరక్షణవాదులు హెచ్చరిస్తున్నారు. విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టితో చేస్తే పర్యావరణం మీద ప్రభావం చాలా వరకు తగ్గించవచ్చని నిపుణుల అభిప్రాయం. సో వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ MSR TV. Please like and subscribe Eagle Andhra.